హాయ్ అండి. నమస్తే. కింగ్ మేకర్ 5వ భాగం. మన రాష్ట్రానికి తద్వారా దేశానికి త్వరలో ఎవ్వరూ ఊహించని ఒక ముప్పు వాటిల్లబోతున్నట్లు మహనీయుడైన విశ్వానంద స్వామి వారి ద్వారా తెలిసింది మిస్టర్ విక్రమ్. మన దగ్గర ఎన్ని అణ్వాయుధాలున్నా ఆ ముప్పును తప్పించుకోవడం అసంభవమని ఆందోళన వెలిబుచ్చారు. ఊహకందని ఆ ముప్పును తప్పించుకుని మన దేశాన్ని రక్షించుకోవడానికి ఒకే ఒక మార్గం ఉందని స్వామీజీ సెలవిచ్చారు. చెప్పడం ఆపి విక్రమ్ మొహంలోకి చూశాడు సదాశివన్. ఏమిటా మార్గం? నాగరత్నం అనబడే మహిమాన్వితమైన ఒక రాయిని తీసుకొచ్చి ఒక మహాయజ్ఞం జరపడం ద్వారా దాని అద్భుతమైన కాంతి కిరణాలను దేశం నలుమూలలా ప్రసరింపచేస్తే ఆ ముప్పు తప్పిపోతుందట. ఉలికిపాటుని నేర్పుగా కప్పిపుచ్చుకుంటూ చిన్నగా తలపంకించాడు విక్రమ్. సదాశివన్ ఔదార్యంలోని ఆంతర్యం ఏమిటో అప్పుడు అర్థమైంది అతనికి. నాగరత్నాన్ని సంపాదించడం ద్వారా ప్రపంచాధిపత్యాన్ని ఆశిస్తున్న నిహానీకి ఇతనికి పెద్ద తేడా కనిపించలేదు విక్రమ్కి. సాంగ్రీ గూడెం నుండి దానిని తస్కరించుకురావడానికి నియమించబడిన నిహానీ ఆంతరంగికుడు భాషా ప్రయత్నాలను అడ్డుకోవాలని అప్పటికే నిశ్చయించుకున్నాడతను. ఇంతకీ ఎక్కడుందా నాగరత్నం అని అడిగాడు ఏమీ తెలియనట్లు. వివరాలు చెప్పాడు. అయితే సాంగ్రీ గూడెం నుంచి ఆ నాగరత్నాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవచ్చు కదా అన్నాడు. మనం ఎంతటి ఆస్తికులమైనా ప్రభుత్వ పరంగా సెంటిమెంట్స్ని పట్టించుకోవడం, వాటికి విలువ ఇవ్వడం అంటూ జరగదు. దేశానికి ప్రమాదం ముంచుకొస్తుందని తెలిస్తే సంప్రదింపుల ద్వారా పరిష్కరించుకోవడానికో, సైనిక పరంగా ఎదుర్కోవడానికో ప్రయత్నిస్తాం తప్ప యజ్ఞయాగాదులను గురించి, రత్నాల మహిమలను గురించి ప్రభుత్వం గాని, ఆర్మీ అధికారులు గాని పట్టించుకోరు. అదీకాక తమ ప్రాణాలు వదులుకోవడానికైనా ఇష్టపడతారేమో గాని నాగరత్నాన్ని ఇవ్వడానికి సాంగ్రీ ఆటవీకులు అంగీకరించరు. ఆటవికులే అయినా వాళ్ళు కూడా మన దేశ ప్రజలే. రత్నం కోసం అంతమంది ప్రాణాలను బలిపెట్టడం మానవత్వం అనిపించుకోదు. అందువల్లే నిన్ను ఈ కార్యానికి నియమించాలి అని నిశ్చయించుకున్నాను అన్నాడు సదాశివన్. మీరు చెప్పిందంతా బాగానే ఉంది సార్. కానీ మీ చేతి కింద సమర్థులైన పోలీస్ అధికారులు, ఏ పని చేయడానికైనా వెనుకాడని గూండా అనుచరులు ఉండగా ఒక సామాన్యుడైన నాకు ఈ పని ఎందుకు అప్పగించాలి అనుకుంటున్నారో అర్థం కావడం లేదు అని అడిగాడు విక్రమ్. నీ సందేహం సమంజసమైంది మిస్టర్ విక్రమ్. జాతకరీత్యా శారీరక పరంగా కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు కలిగిన వారికి తప్ప అన్యులకి నాగరత్నం స్వాధీనం కాదని విశ్వానంద స్వామి వారు సెలవిచ్చారు. ఆ లక్షణాలు నీలో ఉన్నాయని ఆయనే చెప్పారు. ఆశ్చర్యంగా ఉంది. నన్ను చూడకుండా, నేను ఎలా ఉంటానో తెలియకుండా స్వామివారు అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలిగారు? అదే స్వామివారిలో ఉండే గొప్పతనం, అదే వారి మహిమ. మరి అంతటి మహిమగల స్వామీజీ ముంచుకు రాబోతున్న ఆ ముప్పును తప్పించలేరా? తప్పించడానికే కదా ఆయన మహాయజ్ఞాన్ని తలపెట్టింది. ఆ యజ్ఞ సంభారంగా నాగరత్నాన్ని సమకూర్చమంటున్నది. దేశానికి రాబోతుంది అనుకుంటున్న ఆ ఊహించని ముప్పును గురించి మన ప్రధానికి, రాష్ట్రపతికి స్వామీజీయే స్వయంగా తెలియచేస్తే బాగుండేది కదా. బాగుండేది. కానీ ఆధారాలు లేకుండా, ఫలా అని చెప్పకుండా ముప్పు రాబోతుంది అని చెబితే వాళ్ళు నమ్మరు. నమ్మిన యజ్ఞయాగాదుల వంటి వాటికి ప్రాధాన్యతనివ్వరు. కాబట్టి స్వామీజీయే స్వయంగా యజ్ఞానికి సంకల్పించటం, నన్ను ఈ విధంగా ఆదేశించడం జరిగింది. నిజమే. ఆధారరహితమైన నిజాలను దేవుడే దిగివచ్చి చెప్పినా ఎవ్వరూ నమ్మరు. అది సరే సార్. ఇంతకీ నాగరత్నాన్ని సంపాదించడానికి నాలో ఉన్న ప్రత్యేకమైన లక్షణాలేమిటి? ఆ విషయం స్వామీజీకే తెలుసు. నిన్ను ఆయన దగ్గరకు తీసుకువెళ్తాను. నీలో ఉన్న ప్రత్యేకమైన లక్షణాలను గురించి, నాగరత్నం ఎలా సంపాదించాలి అన్న దానిని గురించి ఆయనే స్వయంగా చెబుతారు. అలాగే. మనం ఎప్పుడు బయలుదేరాలి? ఎప్పుడో కాదు, ఇప్పుడే బయలుదేరుతున్నాం. ఇంత రాత్రి వేళ? అవును. మనం స్వామీజీ ఆశ్రమానికి చేరేసరికి ఎలాగో తెల్లవారుజాము అవుతుంది. ఆ సమయంలో స్వామీజీ చాలా ప్రసన్నంగా ఉంటారు. మీ ఇష్టం అన్నాడు విక్రమ్. మరి ఈ డబ్బు ఇక్కడే ఉంచమంటావా? అవసరం లేదు. పుష్పక కాలనీని ఆనుకుని ఉన్న పెరియార్ వీధిలో హిస్టరీ లెక్చరర్ అరవింద స్వామి గారి ఇంట్లో నా స్నేహితుడు సూరిబాబు ఉంటాడు. మీ శేఖర్ గారిని పంపి ఈ సూట్ కేసు అతనికి గాని, అరవింద స్వామి గారికి గాని అందచేయమనండి. నేను ఉదయాన్నే వస్తానని చెప్పమనండి అన్నాడు విక్రమ్. తల ఊపాడు సదాశివన్. అతని ఆదేశాలను అందుకుని సూట్ కేసు తీసుకుని బయటకు వెళ్ళిపోయాడు శేఖర్. ఆ తరువాత విక్రమ్ని వెంట పెట్టుకుని విశ్వానంద స్వామి ఆశ్రమానికి బయలుదేరాడు సదాశివన్. అప్పుడు సమయం రాత్రి 11:50 కావస్తుంది.
నిమిషానికి 10 సార్లు రిస్ట్ వాచ్లో టైం చూసుకుంటూ, అలా చూసుకున్న ప్రతిసారి విశ్వోగ్ర దేవత పెదముల మధ్య ఉన్న నాగరత్నం వైపు చూస్తూ రాతి ఆసనాల మీద ఓపిగ్గా కూర్చున్నారు భాష అతని అనుచరులు. నేల మీద చతికిలబడి ఆతృత నిండిన కళ్లతో ఎత్తిన మెడలు దించకుండా ఆతృతగా నాగరత్నం వైపే చూస్తూ కూర్చుని ఉన్నారు సాంగ్రి ఆటవీకులు. విపరీతమైన ఉత్కంఠత నెలకొని ఉందక్కడ. పూజా కార్యక్రమం అప్పటికి పూర్తయింది. అందరూ కూర్చున్న పూజారి మాత్రం విగ్రహం ముందు అలాగే నిలబడి ఉన్నాడు. నిమిషాలు భారంగా గడుస్తున్నాయి. టైం 11:58 చూడ్డానికి కళ్ళు లేకపోయినా, సమయాన్ని గురించి ఎవరూ చెప్పకపోయినా, సరిగ్గా మరో నిమిషం గడిచేసరికి 2 చేతులని గాలిలోకి ఎత్తి విశ్వోగ్ర దేవతకి నమస్కరిస్తూ బిగ్గరగా స్తుతించటం ప్రారంభించాడు అంధపూజారి. ఆ మరుక్షణంలోనే లేచి నిల్చున్నారు గుహ అంతటా కూర్చుని ఉన్న సాంగ్రి ఆటవీకులు. నాయకుడితో పాటే లేచి నిలబడ్డారు భాష అతని అనుచరులు. అమ్మా విశ్వోగ్ర దేవత, మాతా కరుణామయి, తల్లి మహాశక్తి, మమ్మల్ని చల్లగా కాపాడు మాత. గొంతులు పెద్దవి చేసి గుహ దద్దరిల్లిపోయేలా విశ్వోగ్ర దేవతను ప్రార్థించసాగారు నాయకుడితో సహా ఆటవీకులందరూ. వారిలా ఆ దేవతను ప్రార్థించకపోయినా తమ దృష్టినంతా నాగరత్నం మీదే కేంద్రీకరించి ఉంచారు భాష అతని అనుచరులు. సమయం సరిగ్గా అర్ధరాత్రి అయింది. అంతే, కనుల మిరుమిట్లు గొలిపేటట్లు నాగరత్నం నుంచి వెలువడింది ఒక మెరుపు. ఆ మరుక్షణంలోనే సప్తవర్ణాలతో విచిత్రమైన కాంతులను ప్రసరింపచేయటం ప్రారంభించింది నాగరత్నం. ఆ కాంతులను దర్శించి తన్మయులైపోయారు సాంగ్రి ఆటవీకులు. భక్తి పారవస్యంతో గొంతులెత్తి విశ్వోగ్ర దేవతను స్తుతించసాగారు. ఆ సప్తవర్ణ కాంతులను కళ్ళారా చూస్తూ సంభ్రమాశ్చర్యాలతో అలాగే ఉండిపోయారు భాష అతని అనుచరులు. ప్రపంచం మొత్తం మీదే 7 అద్భుతాలు ఉన్నాయని తెలుసు వారికి. ఆ 7 అద్భుతాలను మించిన 8వ అద్భుతాన్ని కళ్ళారా చూస్తున్నారు ఇప్పుడు వాళ్ళు. చూడడమే కాదు, అదో రకమైన అవ్యక్తానందానికి గురయ్యారు. నాగరత్నం మహిమను కళ్ళారా చూసిన భాష మనసులో మెల్లగా అడుగుపెట్టింది స్వార్థం. తన బాస్ బుకాతి నేహానికి ఇవ్వకుండా ఆ నాగరత్నాన్ని సొంతం చేసుకుని దాని మహిమలను వినియోగించుకుని గొప్పవాడు కావాలన్న ఆలోచనకు అతడి మస్తిష్కంలో అంకురార్పణ జరిగింది. 5 నిమిషాల పాటు సప్తవర్ణ కాంతులతో విరాజిల్లింది నాగరత్నం. ఆ తరువాత ఆ సప్తవర్ణాలు అదృశ్యం కాగా సహజ కిరణాలతో ప్రకాశించసాగింది. సాంగ్రి ఆటవీకులు విశ్వోగ్ర దేవతను స్తుతించడం ఆగిపోయింది. అదే సమయంలో ఉన్నట్టుండి 2 చేతులతో నెత్తి నోరు బాదుకుంటూ భరించరాని బాధని అనుభవిస్తున్నవాడిలా బోరున విలపిస్తూ అందర్నీ ఆశ్చర్యచకితుల్ని చేశాడు అంధపూజారి. అంతులేని ఆశ్చర్యానికి గురయ్యారు నాయకుడు, అతని కూతురు నాగి. మతిపోయిన వాళ్లల్లా పూజారి వంక చూస్తూ ఉండిపోయారు ఆటవీకులు. అంధపూజారి ఎందుకలా విలపిస్తున్నాడో అర్థం కాక ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు భాష అతని అనుచరులు. పూజారంతటి వాడు పసిపిల్లవాడిలా ఎందుకలా వెక్కి వెక్కి ఏడుస్తున్నాడో అక్కడున్న ఎవరికీ అర్థం కాలేదు. విలపిస్తున్న అంధపూజారి మోకాళ్ల మీద కూలబడగానే కంగారు పడిపోయాడు నాయకుడు. 4 అంగల్లో అతన్ని సమీపించి భుజాలు పుచ్చుకుని లేవనెత్తి, ఏం జరిగింది స్వామి? ఏదైనా జరగరాని అపచారం జరిగిందా? ఎప్పుడూ సంతోషంగా ప్రసన్నంగా కనిపించే మీరు ఎందుకిలా విలపిస్తున్నారు? మీ దుఃఖానికి కారణం ఏమిటి అని అడిగాడు. పూజారి సమాధానం కోసం ఆతృతగా ఎదురు చూశారు భాష అతని అనుచరులు. అయిపోయింది నాయక, అంతా సర్వనాశనం కాబోతుంది. సాంగ్రి ఆటవిక జాతి అంతరించే కాలం దాపురించబోతుంది. మహిమాన్వితమైన నాగరత్నం విశ్వోగ్ర దేవత నుంచి దూరం కాబోతుంది. అదిరిపడ్డారు సాంగ్రి ఆటవీకులు పూజారి మాటలకు. జల్లుమన్నాయి భాష అతని అనుచరుల గుండెలు. మతిపోయిన వారిలా క్షణకాలం మాటా పలుకు లేకుండా ఉండిపోయారు. తేరుకుంటూనే అడిగాడు ఆందోళన నిండిన కంఠంతో, ఎవరన్నారు? నాగరత్నం దేవత నుండి దూరం కాబోతుంది అని ఎవరు చెప్పారు అని. అంతా ఆ దేవతే చెప్పింది నాయక. నాగరత్నం వెలువరించే సప్తవర్ణ కాంతులను చూడడం మనకు ఇదే చివరిసారి అని సెలవిచ్చింది. విలపిస్తూనే అన్నాడు అంధపూజారి. వీల్లేదు, అలా జరగడానికి వీల్లేదు అన్నాడు నాయకుడు. విశ్వోగ్ర దేవత చెప్పిన మాట అబద్ధం కాదు. ఈ గుహలో నుండి అదృశ్యమైన కొద్ది రోజుల తరువాత మళ్ళీ ఈ చోటుకు చేరుతుందట నాగరత్నం. దానిని సాంగ్రి ఆటవీకులు దర్శించటం అదే చివరిసారి అవుతుందట చెప్పాడు పూజారి. అసంభవం, అలా ఒక్కనాటికి జరగదు. నాగరత్నం దూరం కాకుండా మా ప్రాణాలు ఒడ్డైనా కాపాడుకుంటాం గంభీరంగా అన్నాడు నాయకుడు. అవును, కాపాడుకుంటాం, ముక్తకంఠంతో అరిచారు సాంగ్రి ఆటవీకులు. పూజారి మాట్లాడలేదు. మోగగా రోదిస్తూ ఉండిపోయాడు.
వారి సంభాషణను శ్రద్ధగా వింటూ ఏదో ఆలోచిస్తున్న భాష అప్పుడు కల్పించుకున్నాడు. నాయకుడిని పూజారిని సమీపించి, మీరు కలత చెందన అవసరం లేదు నాయక. దేశాన్ని రక్షించే సైనికులమైన మేమే మీ నాగరత్నాన్ని కూడా మీ నుండి దూరం కాకుండా రక్షిస్తాం. మానవ శక్తికి అది సాధ్యం కాదు నాయనా అన్నాడు పూజారి జీరబోయిన కంఠంతో. మానవ శక్తికి సాధ్యం కాకపోతే మంత్రశక్తులనే ప్రయోగిస్తాం అన్నాడు భాష. నాయకుడు ఆశ్చర్యంగా చూశాడు అతని ముఖంలోకి. మీకు మంత్రశక్తులు కూడా ఉన్నాయా అని అడిగాడు నమ్మలేనట్లు. ఉన్నాయి నాయక. మానవాతీతమైన మంత్రశక్తులు మాలో ఉన్నాయని మీకు నమ్మకం కలగడానికి ఎల్లుండి అర్ధరాత్రి వర్షాన్ని, ఆకాశంలో ఉరుముల శబ్దాలను మించిన భయంకరమైన శబ్దాలను సృష్టిస్తాను. మీ చెవులతో మీరే విందురుగాని. కాని ఒక్క షరతు అన్నాడు భాష. ఏమిటా షరతు? నేను సృష్టించే ఆ శబ్దాలు వినిపించటం ఆగిపోయిన కొద్దిసేపటిదాకా గూడెంలో ఎవ్వరూ గుడిసెల్లోంచి బయటికి రాకూడదు. అలా రావడం చాలా ప్రమాదం. మీరు సరే అంటే నా మంత్రశక్తి ఎటువంటిదో చూపిస్తాను అన్నాడు భాష. అంగీకరిస్తున్నట్లు తల ఊపాడు నాయకుడు. భాషా మాటలకు అర్థాలను వెతుక్కుంటూ మౌనంగా ఉండిపోయారు అతని అనుచరులు. తెల్లవారుజాము 4 గంటలు అవుతూ ఉండగా విశ్వానంద స్వామీజీ ఆశ్రమానికి చేరుకుంది విక్రమ్, సదాశివన్ ప్రయాణించిన కాంటెస్సా కారు. మరో అరగంట తరువాత స్వామివారి దర్శనానికి అనుమతి లభించింది వారికి. సదాశివన్ వెంట విశ్వానందుడు ఆసీనుడై ఉన్న ప్రత్యేకమైన మందిరంలోకి అడుగుపెడుతూనే అదో రకమైన అవ్యక్తానందానికి గురయ్యాడు విక్రమ్. కాషాయాంబరధారుడై వేదిక మీద ఉన్నతాసనాన్ని అలంకరించి ప్రసన్న వదనుడై కనిపించిన విశ్వానందుడిని చూడగానే విక్రమ్లో భక్తిభావం పుట్టుకొచ్చింది. సదాశివన్ స్వామివారికి పాదాభివందనం చేయడం గమనించి తను కూడా తనకు తెలియకుండానే ఆయనకి పాదాభివందనం చేశాడు విక్రమ్. ఆయుష్మాన్ భవ. లే చిరంజీవి, లేచి వెళ్ళి ఆసనం మీద కూర్చో అన్నాడు స్వామి. వినే కొద్దీ వినాలనిపించేలా ఉన్న ఆయన కంఠం విని మంత్రముగ్ధుడిలా వేదిక దిగి ఆయన కూర్చోమన్న కుర్చీలో కూర్చున్నాడు విక్రమ్. చెప్పు చిరంజీవి, నీకొచ్చిన సందేహం ఏమిటో మాతో చెప్పు అని అడిగాడు విశ్వానందుడు. స్వామి, మహిమాన్వితమైన నాగరత్నాన్ని సాధించే ప్రత్యేక లక్షణాలు నాలో ఏమున్నాయి? వినయంగా అడిగాడు విక్రమ్. నీ కళ్ళు గోధుమ వర్ణంలో ఉండడం, నీ కుడి భుజం వెనుక భాగంలో నక్షత్రపు పుట్టుమచ్చ ఉండడం, ఇవే నీలో ప్రత్యేక లక్షణాలు. విశ్వానందుడి మాటలకి ఒకంత ఆశ్చర్యపడ్డాడు విక్రమ్. స్వామి, నాలో ఉన్న ఈ లక్షణాలను గురించి మీకు ఎలా తెలుసు అని అడిగాడు. అమాయకుడా, భూత భవిష్యత్తు వర్తమాన కాలాలను కంటితో చూసినట్టు చెప్పగల సర్వశక్తి సంపన్నుడైన నాకు తెలియందేమీ లేదు. ఈరోజు షేక్ బుకాతి నెహాని ఇవ్వజూపిన $1000 కోట్ల గడ్డిపోచగా భావించొచ్చావు, అవునా అన్నాడు విశ్వానందుడు. ఇక ఆశ్చర్యానికి ఓపిక లేకపోయింది విక్రమ్కి. నిజంగానే విశ్వానందుడు మహిమలు గలవాడే అన్న నమ్మకం కలిగింది. అవును స్వామి, అదే నీలో మాకు నచ్చిన గుణం. అందుకే అమూల్యమైన ఆ రత్నాన్ని తెచ్చి మాకు సమర్పించగల ప్రతిభాశాలిగా నిన్ను ఎంపిక చేశాము. ఇప్పటికే నేహాని ఆంతరంగికుడు ఆ రత్నరాజాన్ని తస్కరించే ప్రయత్నంలో తనములకలై ఉన్నాడు. అతడి ప్రయత్నాన్ని వమ్ము చేసి ఆ రత్నాన్ని నువ్వు చేజిక్కించుకోవాలి. తద్వారా దేశానికి రానున్న ముప్పును తప్పించాలి గంభీరంగా అన్నాడు విశ్వానందుడు. యాంత్రికంగా తల ఊపాడు విక్రమ్. లే చిరంజీవి, లేచి ఒక్కసారి మా ముందుకురా ఆజ్ఞాపించాడు విశ్వానందుడు. లేచి మెట్లెక్కి వేదిక మీద అతని ముందు నిలబడ్డాడు విక్రమ్. నాగరత్నాన్ని సాధించే ప్రయత్నంలో విశ్వసంచాలిని దేవి నీకు తోడుగా ఉంటుంది. జై విశ్వసంచాలిని అంటూ కుడి చేతిని పైకెత్తి అటూ ఇటూ తిప్పాడు. ఆ మరుక్షణంలోనే అతని చేతిలో ప్రత్యక్షమైంది దళసరిగా $2 కాయిన్ అంత సైజులో ఉన్న డాలర్ కట్టబడిన ఎర్రటి తాడు. దానిని అలాగే విక్రమ్ మెడలో వేసి అతని నుదుటి మీద కుంకుమ బొట్టు పెట్టాడు విశ్వానంద స్వామి. నువ్వు నాగరత్నంతో తిరిగి ఇక్కడికి వచ్చేటంత వరకు విశ్వసంచాలిని మాతబొమ్మ ఉన్న ఈ మంత్రించిన డాలర్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నీ మెడలో నుంచి తొలగించొద్దు. నువ్వు ఎక్కడ ఉన్నా అవసర సమయాలలో నీ ఎదుట ప్రత్యక్షమయ్యి తగిన సూచనలు ఇస్తూ ఉంటాను అన్నాడు విశ్వానంద స్వామి. చిత్తం స్వామి అన్నాడు విక్రమ్. విజయం నీదే, ఇక వెళ్ళిరా. తల ఊపి వేదిక మీద నుంచి కిందకి దిగిపోయాడతను. ఆ తర్వాత సదాశివన్ని తన దగ్గరకు పిలిచి అతనికి కొన్ని సూచనలు ఇచ్చాడు విశ్వానంద స్వామి. తెల్లవారకు ముందే విక్రమ్ని వెంట పెట్టుకుని స్వామీజీ ఆశ్రమం నుండి సిటీకి బయలుదేరాడు సదాశివన్. తెల్లవారుజాము 5 గంటలకు సాంగ్రీ ఆటవీకులు వెంటరాగా నాయకుడితో పాటు గూడానికి తిరిగొచ్చాడు భాష అతని అనుచరులు.
ఎవరి గుడిసెల్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు ఆటవికులు. నాయకుడి దగ్గర సెలవు తీసుకుని అనుచరులతో పాటు తనకు కేటాయించబడ్డ గుడిసెలోకి వచ్చి సిగరెట్ వెలిగించుకుని దమ్ములాగుతూ కొయ్య మంచం మీద నడుం వాల్చాడు భాష. మిగతా ముగ్గురు తమ తమ మంచాల మీద విశ్రాంతిగా కూర్చున్నారు. భాషాభాయ్, ఈ భయంకరమైన శబ్దాలను సృష్టించటం వెనుక ఉన్న మతలబేమిటి? నీకు మంత్రశక్తులు తెలుసు అని నాయకుడితో ఎందుకు చెప్పావు అని అడిగాడు ఒక అనుచరుడు. కారణం లేకుండా ఈ భాష ఏది చెప్పడని మీకు తెలుసుగా. నోటి నిండుగా పీల్చుకున్న సిగరెట్ పొగని విలాసంగా గాలిలోకి వదులుతూ అన్నాడు భాష. తెలుసు, అందుకే అడుగుతున్నాను. ఏమిటా కారణం అడిగాడతను. వెంటనే లేచి కూర్చున్నాడు భాష. ఎల్లుండి అర్ధరాత్రి మనం నాగరత్నాన్ని తస్కరించబోతున్నాం అంటూ తన పథకాన్ని వారికి పూర్తిగా వివరించాడు. వింటూనే విభ్రాంతులయ్యారా ముగ్గురు. అమాయకులైన ఆటవికల కళ్లల్లో కారం కొట్టడానికి భయంకరమైన శబ్దాల సృష్టి పేరుతో అద్భుతమైన పథకం వేసిన అతని మేధస్సును, శక్తి సామర్థ్యాలను ఏ విధంగా అంచనా వేసుకోవాలో అర్థం కాలేదు వారికి. వారి ఆశ్చర్యాన్ని గురించి పట్టించుకోకుండా మంచం మీద వెల్లకిలా పడుకుని తన పథకం అమలు జరిపే విధానాన్ని గురించి ఆలోచించడంలో నిమగ్నుడైపోయాడు భాష. సమయం ఉదయం 6 గంటలైంది. అప్పుడే నిద్రలేచారు ముఖ్యమంత్రి దయానిధి. బద్ధకంగా ఒళ్ళు విరుచుకుంటూ బాత్రూంలోకి వెళ్లబోతూ ఉండగా డబ్బులు కాట పక్కనే ఉన్న టేబుల్ మీద సెల్యులార్ మూతలు చేయడం ప్రారంభించింది. అది సీఎంకి సంబంధించిన మోస్ట్ పర్సనల్ సెల్యులార్. దాని నెంబర్ ఒకే ఒక వ్యక్తికి తెలుసు. అతడు స్పెషల్ ఆఫీసర్ ప్రకాష్. సెల్యులార్ మాదిరి కాలింగ్ బటన్ ప్రెస్ చేసి హలో అన్నాడు సీఎం. గుడ్ మార్నింగ్. మీకు నిద్రాభంగం కలిగించి ఉంటే క్షమించండి అంటూ అవతల వైపు నుండి వినిపించింది ప్రకాష్ కంఠం. అదేం లేదు, ఇప్పుడే నిద్రలేచాను. విషయం ఏమిటో చెప్పు. రాత్రి ఒక విచిత్రమైన కొత్త విషయం తెలిసింది సార్. ఏమిటది? చెప్పాడు ప్రకాష్. వింటూనే ఉలిక్కిపడ్డాడు సీఎం. మై గాడ్! అటు తిరిగి ఇటు తిరిగి విశ్వానందుడితో కలిసి అమూల్యమైన నాగరత్నానికి ఎసరు పెట్టబోతున్నాడన్నమాట సదాశివన్. ఆర్ యు ష్యూర్? ఎస్ సార్. అయితే వారి ప్రయత్నం నెరవేరకుండా తగిన ఏర్పాట్లు చేయాలి. విక్రమ్ని కస్టడీలోకి తీసుకుని స్పెషల్ ఫోర్స్ అధికారులని సాంగ్రీగూడానికి పంపిస్తే మంచిది. నో సార్, తొందరపడొద్దు. అలా చేయటం వల్ల ఎక్కడి దొంగలక్కడే గప్చుప్ అయిపోతారు. సదాశివం, విశ్వానందల గుట్టు రట్టు చేయాలన్నా, షేక్ బుకాతిర్ నిహాని మన దేశం నుంచి తరిమి కొట్టాలన్నా మనకు ఇదే మంచి అవకాశం. వాట్ యు మీన్? నేను చెప్పేది శ్రద్ధగా వినండి సార్. నా కంఠంలో ఊపిరి ఉండగా నాగరత్నాన్ని పరులపాలు కానివ్వను. ఆ రత్నం కోసం బయలుదేరుతున్న విక్రమ్ని ఫాలో చేస్తూ వెళతాను. ఒకవేళ అతడు దాన్ని సంపాదించి విశ్వానందుడికి అందచేయదలుచుకుంటే తగిన సమయంలో మెరుపుదాడి చేసి వారి ప్రయత్నాలకు భంగం కలిగిస్తాను. అది చాలా రిస్క్తో కూడుకుంది మిస్టర్ ప్రకాష్. ఏమాత్రం పొరపాటు జరిగినా నీ ప్రాణాలకే ప్రమాదం. డోంట్ వరీ సార్. ఈ ఆపరేషన్లో నేను తప్పకుండా విజయం సాధించగలను అన్న నమ్మకం నాకుంది. క్షణమాగి అన్నాడు సీఎం. ఓకే, ప్రొసీడ్. ఆల్ ది బెస్ట్ అని. థ్యాంక్ యూ సార్. సెల్యులార్ డిస్కనెక్ట్ చేసి గాఢంగా నిట్టూర్చాడు దయానిధి. అధికారులందరూ ప్రకాష్ లాంటి సాహసవంతులు, నిజాయితీపరులు అయి ఉంటే ఎంత బాగుండేది అని తనలో తానే అనుకున్నాడు. సదాశివన్ వంటి సమయానుకూల రాజకీయ నాయకుడికి ఇటువంటి మంచి బుద్ధి కలిగిందంటే నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను విక్కీ. ఇంతకీ ఏం మంత్రం వేశావు నువ్వు? సూట్ కేస్ నిండుగా పేర్చబడి ఉన్న కరెన్సీ కట్టల్ని చూసి ఆశ్చర్యంతో ఉక్కిరిబిక్కిరైపోతూ అడిగాడు సూరిబాబు. సమాధానం చెప్పలేదు విక్రమ్. నిద్రలేక మంటలు పుడుతున్న కళ్లను చూపుడు వేళ్లతో నులుపుకుంటూ చిన్నగా నవ్వాడు. మంత్రాలకి చింతకాయలు రాలడం, మంచి చేయడానికి రాజకీయ నాయకులు ముందుకు రావడం ఈ కాలంలో జరిగే పని కాదు. సదాశివన్ అగ్నిబాధితుల పట్ల ఇంతటి ఔదార్యాన్ని ప్రదర్శిస్తున్నాడంటే ఇంతకు 10 ఫలితం ఏదో ఆశించే ఉంటాడన్నమాట. విక్రమ్ మొహంలోకి చూస్తూ చెప్పాడు రిటైర్డ్ హిస్టరీ లెక్చరర్ అరవింద స్వామి. చాలా కరెక్ట్గా చెప్పారు మాస్టారు. అతను ఆశించిన ఫలితం ఫలానా అని ఖచ్చితంగా చెప్పలేను గాని చాలా పెద్ద సహాయాన్నే చేయమని అడిగాడు నన్ను అన్నాడు విక్రమ్. ఏమిటి ఆ సహాయం? క్షణం ఆలోచించి చెప్పాడు విక్రమ్. దయచేసి నన్నేమీ అడగకండి మాస్టారు, ఇప్పుడు నేనేమీ చెప్పలేను అన్నాడు. చిన్నగా తల ఊపి మౌనం వహించాడు అరవింద స్వామి. అది సరే రవిక్కి, రాత్రంతా ఆ సదాశివన్ బంగ్లాలో కూర్చుని ఏం చేస్తున్నావు అని అడిగాడు సూరిబాబు. రాత్రి ఆయన బంగ్లాలో లేను. మరి
ఆయనతో పాటు విశ్వానంద స్వామి ఆశ్రమానికి వెళ్ళాను. అక్కడికెందుకు వెళ్ళారు? నేను చేయబోయే సహాయానికి ఆయన చేత కొన్ని సూచనలు ఇప్పించాడు సదాశివన్. అదేం చిత్రమో గాని ఆ స్వామీజీ మందిరంలోకి అడుగుపెట్టి ఆయనను చూసిన తరువాత మళ్ళీ బయటపడేటంత వరకు నా మనసు, ఆలోచనలు నా స్వాధీనంలో లేకుండా పోయాయి. అలా జరగడానికి కారణం ఏమంటారు మాస్టారు? అడిగాడు విక్రమ్. పసితనంలోనే తల్లిదండ్రులని పోగొట్టుకున్న విక్రమ్ని ఆదరించి విద్యాబుద్ధులు చెప్పించింది అరవింద స్వామి గారే. అందుకే ఆయన పట్ల భక్తి గౌరవాలున్నాయి అతనికి. తనకు ఎలాంటి సందేహాలు వచ్చినా ఆయనని అడగడం చిన్నతనం నుంచి విక్రమ్కి అలవాటు. మంత్రతంత్ర విద్యల మాట పక్కన పెడితే మన దేశంలో ఉండే బాబాలు, స్వామీజీలు ముందుగా నైపుణ్యం సంపాదించే విద్య హిప్నాటిజం. నువ్వు విశ్వానందుడి మందిరంలోకి అడుగుపెట్టగానే హిప్నటైజ్ చేయబడుంటావు. అక్కడ నీకు కలిగిన చిత్రమైన అనుభూతికి కారణం అదే. నువ్వు ఆ మందిరం నుంచి బయటకు వచ్చిన కొద్ది క్షణాలకే హిప్నాటిజం ప్రభావం నీ నుంచి తొలగిపోతుంది అన్నాడు అరవింద స్వామి. కరెక్ట్ మాస్టారు, అచ్చం మీరు చెప్పినట్లే జరిగింది. ఎందుకనో ఆయన ఎదుటి ఉన్నంతసేపు ఆయన మాటలు వినాలని, ఆయన చెప్పింది చేయాలని ఉత్సాహం పుట్టుకొచ్చింది. అందుకే కాబోలు ఆయన వేసిన ఈ డాలర్ని కిక్కురుమనకుండా మెడలో వేయించుకున్నాను అన్నాడు విక్రమ్. డాలరా? ఏది చూడని. తన మెడలో ఎర్రతాడుకు చుట్టబడ్డ డాలర్ని అందుకుని అటూ ఇటూ తిప్పి పరిశీలించి వదిలేశాడు సూరిబాబు. మాస్టారు, ఎందుకు ఏమిటని ప్రశ్నించకుండా ఉంటే మిమ్మల్ని అడిగి కొన్ని సందేహాలు తీర్చుకోవాలనుకుంటున్నాను అన్నాడు విక్రమ్. ముందరి కాళ్లకు బంధాలు వేస్తున్నావన్నమాట. అపార్థం చేసుకోకండి మాస్టారు, అన్ని వివరాలు మీకు తర్వాత చెబుతాను. ఆల్ రైట్, అడుగు. మీరు ఎప్పుడైనా నాగరత్నం గురించి విన్నారా? నాగరత్నం పేరు వింటూనే వింతగా మెరిశాయి అరవింద స్వామి కనులు. విన్నాను. విన్నదానికంటే ఎక్కువగా చదివి తెలుసుకున్నాను. అయితే దానికి సంబంధించి మీకు తెలిసిన వివరాలు నాకు చెప్పండి ప్లీజ్. తల ఊపి చెప్పడం ప్రారంభించాడు అరవింద స్వామి. ఒకప్పుడు నాగరత్నం గురించి చిత్ర విచిత్రమైన కథలు ప్రచారంలో ఉండేవి విక్రమ్. ఆధునిక ప్రపంచం ఆ రత్నానికి సంబంధించిన గుణవిశేషాలను దాదాపు మర్చిపోయిందనే చెప్పాలి. అందుకే ప్రస్తుతం కొంతమంది రత్నాల వ్యాపారులు మామూలు రత్నాలను నాగరత్నాలుగా వర్ణిస్తూ వాటికి లేనిపోని మహిమలను కల్పించి ఆ రాళ్లను అమాయకులను నాగరత్నం వల్ల మోజగల వారికే అంటగట్టి సొమ్ము చేసుకుంటున్నారు. నిజానికి ఒకప్పుడు చాలా అరుదుగా లభించే నాగరత్నం ఈ ఆధునిక యుగంలో లభించటంలో దుర్లభమనే చెప్పాలి అన్నాడు. అయితే మాస్టారు, నాగరత్నానికి ఎలాంటి మహిమలు, ప్రత్యేకతలు లేవంటారా? అది కేవలం మెరిసే రాయి మాత్రమే అంటారా? అడిగాడు విక్రమ్. నాగరత్నంకి మహిమలు ఉన్నాయో లేవో నాకు తెలియదు కానీ సైంటిఫికల్గా దానికి విశేష గుణాలు ఉన్నాయని ఆ మధ్య కాలిఫోర్నియాకి చెందిన కొంతమంది శాస్త్రవేత్తలు కనుగొన్నారని ప్యారిస్ నుంచి వచ్చే ఒక పత్రికలో చదివాను. ఏమిటా విశేష గుణాలు మాస్టారు? ఆసక్తిగా అడిగాడు సూరిబాబు. ఘనీభవించిన నాగుబాము విషం రూపాంతరం చెందడం వల్ల సృష్టించబడ్డ నాగరత్నం విషపు లక్షణాలనే కలిగి ఉంటుందట. ఒక్కసారి దాన్ని శుభ్రం చేసిన నీటి నుంచి కొన్ని వందల కిలోల మెరిడిక్స్ తయారీకి అవసరమైన పాయిజన్ లభిస్తుందట. అంతేకాదు, నాగరత్నం నుండి ప్రసరించే కాంతి కిరణాలను స్టాక్ చేసి కొన్ని కెమికల్స్తో సంయోగపరిస్తే భయంకరమైన రసాయనిక ఆయుధాలను సృష్టించవచ్చునట. ఈ విషయాలన్నీ వెలుగులోకి వచ్చిన తరువాత వివిధ దేశాలకు సంబంధించిన శాస్త్రవేత్తలు, ఆర్కియాలజిస్టులు అమూల్యమైన నాగరత్నం కోసం అన్వేషించటం ప్రారంభించారట. మై గాడ్, అయితే ఆ నాగరత్నం చాలా పవర్ఫుల్ స్టోన్ అన్నమాట అన్నాడు సూరిబాబు. అనే అనుకోవాలి. దానికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవాలంటే యాన్సియంట్ హిస్టరీ ఆఫ్ గ్రేట్ జేమ్స్ అనే పురాతన గ్రంథాన్ని మీరు చదవాలి. ఆ గ్రంథం ఎక్కడ దొరుకుతుంది మాస్టారు? ఎంత ఖరీదు ఉంటుంది? ఖరీదు చేయడానికి మార్కెట్లో దొరికే మామూలు పుస్తకం కాదిది. అనేక పురాతన తాళపత్రాల నుంచి సేకరించిన వివరాలు పొందుపరచబడ్డ మహాగ్రంథం. అత్యంత విలువైందిగా భావించబడే గ్రంథం. కనిమెరా నేషనల్ లైబ్రరీలో భద్రపరచబడింది అన్నట్లు గ్రంథం అంటే గుర్తుకొచ్చింది. ఆ మధ్య కనిమెరా లైబ్రరీలో జొరబడి ఆ గ్రంథ చౌర్యానికి పాల్పడ్డ జాలయ్య అనబడే 80 ఏళ్ల వృద్ధుణ్ణి రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని పోలీసులకు అప్పగించారట నేషనల్ లైబ్రరీకి చెందిన అధికారులు. కోర్టులో నేరం అంగీకరించిన ఆ వృద్ధుడికి జైలు శిక్ష కూడా పడిందని ఆ మధ్య పేపర్లో చదివాను.
మాస్టారు చెప్పిన మాటలు వింటూనే జైలులోని జాలయ్య తాత, అతడు ఖైదీలకు చెప్పిన నాగరత్నం కథ గుర్తుకొచ్చాయి విక్రమ్కి. నాగరత్నం కోసం నేను సాగించిన 60 ఏళ్ల నా అన్వేషణ అనుభవం తేల్చి చెప్పింది ఒక్కటే: నాగరత్నం సంపాదించటం సామాన్యులకు సాధ్యం కాదు అని జాలయ్య అన్న మాటలు అతని చెవుల్లో మార్మోగాయి. విక్రమ్, ఏమిటి ఆలోచిస్తున్నావు? అరవింద స్వామి అడగడంతో ఆలోచనల నుంచి బయటపడ్డాడు విక్రమ్. ఏమి లేదు మాస్టారు, లైబ్రరీయన్తో నాకు బాగా పరిచయం ఉంది. మధ్యాహ్నం నాతో వస్తే నేను అతనికి పరిచయం చేసే విషయం చెబుతాను. అయితే ఆ గ్రంథాన్ని అక్కడే చదవాలి. ఇతర పుస్తకాల్లా దానిని ఇంటికి తీసుకువెళ్ళడానికి అంగీకరించరు లైబ్రరీ అధికారులు. అలాగే మాస్టారు, అక్కడే చదువుతాను. అయితే కాసేపు రెస్ట్ తీసుకో, మధ్యాహ్నం భోజనాలు పూర్తయ్యాక వెళదాం అన్నాడు అరవింద స్వామి. తల ఊపాడు విక్రమ్. నేను ఒక ఖచ్చితమైన నిర్ణయానికి వచ్చాను. మర్నాడు మధ్యాహ్నం ఆలస్యంగా నిద్రలేస్తూనే తన అనుచరుల్ని ఉద్దేశించి అన్నాడు భాష. అప్పటికే నిద్రలేచి ఛాయ్ తయారు చేయడంలో నిమగ్నులై ఉన్నారు అతని అనుచరులు ముగ్గురు. ఏమిటా నిర్ణయం? నాగరత్నంని తస్కరించి బాస్కి అందచేయటమే కదూ? బాస్ని ప్రపంచాధినేతను చేసి కింగ్ మేకర్గా పేరు తెచ్చుకోవడమే కదూ? ఒకరి తర్వాత ఒకరు ప్రశ్నించారు ముగ్గురు. కాదు, అదేమీ కాదు అన్నాడు భాష. మరి? ఈ బానిస బ్రతుక్కి ఇంతటితో ఫుల్ స్టాప్ పెట్టాలనుకుంటున్నాను. అతని సమాధానం కోసం ఆతృతగా ఎదురు చూశారు మిగతా ఇద్దరు. అంటే? అర్థం కానట్లు అడిగాడు మరో అనుచరుడు. అంటే ఎన్నో శ్రమలకు ఓర్చుకుంటూ నా శక్తి సామర్థ్యాలతో సంపాదించబోయే నాగరత్నాన్ని నేనే సొంతం చేసుకుంటాను. దాని మహిమలతో మనం అందరం గొప్పవాళ్ళం అవుదాం అంటూ తన మనసులోని మాటను బయటపెట్టాడు భాష. విని నిర్ఘాంతపోయారా ముగ్గురు. అయితే నాగరత్నాన్ని బాస్కి ఇవ్వవా అని అడిగాడు ఒక అనుచరుడు. ఇవ్వను. ఎందుకు ఇవ్వాలి? ఇంతకాలం మనం కష్టపడుతుంటే ఫలితం ఆయన అనుభవిస్తూ ప్రపంచ ధనవంతుల్లోని తన 16వ స్థానం నుంచి పైపైకి ఎగబ్రాకాలని తహతహలాడుతున్నాడే తప్ప ఏనాడైనా మన గురించి పట్టించుకున్నాడా? ఆయనలాగా మనకి సొంత వ్యాపారాలున్నాయా? సొంత భవంతులు, స్విస్ బ్యాంకులో ఖాతాలు ఉన్నాయా? ఇప్పుడు మన ఒంట్లో శక్తి ఉంది గనక తనకు అవసరమైనట్టు మనల్ని ఉపయోగించుకుంటున్నాడు నేహాని. రేపు వయసు పైబడి శక్తి ఉడిగినప్పుడు మనల్ని పనికిమాలిన వాళ్లగా జమకట్టి వీధిలోకి విసిరిపారేయడు అనే గ్యారెంటీ ఏముంది? అప్పుడు మన గతేమిటి? భాష మాటలు వింటూనే ఆలోచనలో పడ్డారా ముగ్గురు. నిజమే అన్నాడు ఒక అనుచరుడు. అందుకే చెబుతున్నాను, అవకాశం ఉన్నప్పుడు మన భవిష్యత్తు చక్కదిద్దుకోవడానికి మనమే ప్రయత్నించాలి. ఇప్పుడు మనకు అవకాశం వచ్చింది అన్నాడు భాష. నువ్వు చెప్పింది బాగానే ఉంది భాషాబాయ్. నేహానికి ఈ సంగతి తెలిస్తే బాస్ మనల్ని ప్రాణాలతో వదులుతాడా? ఎక్కడి తగినా వెదికించి అంతం చేయడు భయంగా అన్నాడు. అదే మీకు చెప్పబోతున్నాను. నాగరత్నం మన అధీనంలో ఉండగా బాస్ కాదు, అటువంటి వాళ్ళు 1000 మంది ఏకమై వచ్చినా మనల్ని ఏమీ చేయలేరు. మీరు నాతో సహకరిస్తానంటే మనం నలుగురు ప్రపంచంలో సమాన స్థాయిగా ధనవంతులమయ్యే విధంగా నాగరత్నం మహిమల్ని సమానంగా పంచుకోవచ్చు అన్నాడు. అతని మాటలు మెల్లమెల్లగా వారి మనసుల్లో ఆశలను జనింపచేయసాగాయి. పెద్ద పెద్ద ప్యాలెస్లు, అందగత్తెలైన పరిచారికలు, మెత్తటి పరుపులు, హెలికాప్టర్ విహారాలు, లగ్జరీ షిప్పులు కళ్ల ముందు కదిలేసరికి వారిలో జనించిన ఆశలు విహంగాల వినివీధుల్లో విహరించడం ప్రారంభించాయి. నువ్వు చెప్పిందే నిజం భాషాబాయ్. నీ ఇష్ట ప్రకారమే కానీ నువ్వు చెప్పినట్టు వింటూ నీతో సహకరించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ముక్తకంఠంతో అతని చేతిలో చేతులుంచారు. థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్. ఇక మన భవిష్యత్తు బంగారు బాటలో పయనించబోతున్నట్లే భావించండి. రేపు రాత్రే నాగరత్నాన్ని తస్కరించబోతున్నాం అన్నాడు భాష. అందుకు మేము సిద్ధంగా ఉన్నాం అన్నారు ముగ్గురు. గంభీరంగా తలపంకించాడు భాష. నాగరత్నం అపహరించటం పూర్తయిన తరువాత వంతులు వాటాలు ప్రసక్తి లేకుండా ఆ ముగ్గురిని అంతమొందించి అడ్డు తొలగించుకునే పథకాన్ని గురించి అప్పటి నుంచే ఆలోచించటం ప్రారంభించాడతను. అయితే అతనికి తెలియదు, అత్యంత ఆధునికమైన ఆయుధాలతో 10 మంది అరబ్బీ వీరులతో పాటు నిహాని నియమించిన అబ్దుల్లా మృత్యు రూపంలో అప్పటికే నీలగిరి అరణ్యాలలో ప్రవేశించాడన్న సంగతి. మీరే స్వయంగా వచ్చారు కాబట్టి తప్పడం లేదు. లేదంటే ఈ గ్రంథాన్ని సేఫ్టీ లాకర్లోంచి బయటకు తీసే ప్రసక్తే లేదు. అరవింద స్వామిని ఉద్దేశించి అంటూ సుమారు 1200 పేజీలతో పకడ్బందీగా బైండ్ చేయబడ్డ ఒక లావుపాటి వాల్యూమ్ని తెచ్చి ఆ గదిలో ఉన్న టేబుల్ మీద విక్రమ్ ముందు ఉంచాడు. కెనమెరా లైబ్రరీకి చెందిన లైబ్రేరియన్.
చాలా థ్యాంక్స్. మావాడు త్వరలో డైమండ్స్ బిజినెస్ ప్రారంభించబోతున్నాడు. అందువల్ల వాటికి సంబంధించిన మంచి చెడ్డలు, వాటి పుట్టు పూర్వోత్తరాలు తెలుసుకుంటే బాగుంటుందని నేనే సలహా ఇచ్చాను అన్నాడు అరవిందస్వామి. చాలా మంచి సలహా ఇచ్చారు. రాళ్ల మీద లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టేటప్పుడు ఆ మాత్రం వివరాలు తెలుసుకోకపోతే ఎలా? తెలుసుకొనివ్వండి. తీరుబడిగా చదివి తెలుసుకొనివ్వండి. మరేమీ తొందర లేదు. రాత్రి 10 గంటల వరకు నేను ఇక్కడే ఉంటాను అన్నాడు లైబ్రేరియన్. ఇక మనం బయటికి వెళ్తే బాగుంటుందేమో మాస్టారు. లైబ్రేరియన్ నస భరించలేనట్లు తలపరుక్కుంటూ అన్నాడు సూరిబాబు. ఎస్, అతన్ని డిస్టర్బ్ చేయకుండా మనం బయటికి వెళ్ళిపోవాలి అని విక్రమ్ని సమీపించి, చూడండి సార్, చూడ్డానికి అలా దిట్టంగానే కనిపించిన చాలా ఓల్డ్ ప్రింట్ అది. పేజీలు మెల్లగా తిప్పండి, లేదంటే చినిగిపోయే ప్రమాదం ఉంది అన్నాడు లైబ్రేరియన్. అలాగే సార్, జాగ్రత్తగానే చదువుతాను. అన్నట్టు మరో చిన్న విషయం. చెప్పండి. అసహనాన్ని అదిమిపెట్టుకుంటూ అడిగాడు విక్రమ్. మరేం లేదు సార్, భవిష్యత్తులో మాలాంటి వారిని మర్చిపోకుండా గుర్తుపెట్టుకోవాలి మీరు. మీ వజ్రాల వ్యాపారం ప్రారంభోత్సవానికి నన్ను మర్చిపోకుండా ఆహ్వానించాలి. పళ్ళన్నీ బయటికి కనిపించేలా నవ్వుతూ అన్నాడు లైబ్రేరియన్. విక్రమ్ సమాధానం చెప్పకముందే కల్పించుకున్నాడు సూరిబాబు. తప్పకుండా ఆహ్వానిస్తాం. మొదటి ఇన్విటేషన్ మీకే పంపిస్తాం, నేను గ్యారంటీ. మీరు పదండి అని తొందర చేస్తూ అతన్ని ఆ గదిలో నుంచి బయటకు లాక్కుపోయాడు. ఒకసారి మృదువుగా విక్రమ్ భుజం మీద తట్టి వారి వెనుకగా గదిలో నుంచి బయటకు వెళ్ళిపోయాడు అరవిందస్వామి. భారంగా నిట్టూచి యాన్సియంట్ హిస్టరీ ఆఫ్ గ్రేట్ జెమ్స్ అనబడే ఆ గ్రంథాన్ని మెల్లగా తెరిచాడు విక్రమ్. మధ్యాహ్నం 2 గంటలకు మొదలుపెట్టాడు విక్రమ్ ఆ గ్రంథాన్ని పరిశీలించటం. ఒక నాగరత్నంకి సంబంధించి పొందుపరచబడ్డ విషయ సేకరణే 400 పేజీలకు పైగా ఉంది ఆ గ్రంథంలో. విక్రమ్ ఆ విషయాలు చదవడం ముగించేసరికి రాత్రి 9:30 గంటలైంది. లైబ్రరీ మూసే వేళయింది. ఆ విషయాన్ని తెలియచేయడానికి అన్నట్లు అప్పటికే 2 సార్లు ఆ గదిలోకి వచ్చి తచ్చెట్లాడి వెళ్ళాడు లైబ్రేరియన్. ఆ గ్రంథాన్ని పరిశీలించటం ముగించి లైబ్రేరియన్కి హ్యాండ్ ఓవర్ చేసి లైబ్రరీలో నుంచి బయటకొచ్చాడు విక్రమ్. సిగరెట్ వెలిగించి దమ్ములాగుతూ ఆలోచించటం ప్రారంభించాడు. నాగరత్నంకి సంబంధించి తను చదివిన విషయాలను చుట్టూ పరిభ్రమించసాగాయి అతని ఆలోచనలు. చాలా వరకు జైలులో జాలయ్య తాత ఖైదీలకు చెప్పిన కథలోని విషయాలే పొందుపరచబడి ఉన్నాయి ఆ గ్రంథంలో. ఆ తరువాత నిహాని చెప్పిన విషయాలు, విశ్వానంద స్వామి చెప్పిన విషయాలు కూడా ఉన్నాయి. అయితే ఎవరూ చెప్పని కొన్ని ఆందోళనకరమైన విషయాలు ఆ గ్రంథంలో అతను చదివాడు. నాగరత్నం మహిమలు అసాధారణమైనవి, కానీ అంతకు మించిన అపాయకరమైన లక్షణాలు కూడా కలిగి ఉంది ఆ రత్నరాజం. ఏళ్ల తరబడి ఒకే చోట ఉన్న నాగరత్నానికి ఏ కారణంగా అయినా స్థానభ్రంశం కలిగించడం అంటూ జరిగితే ఒక్కసారిగా మృత్యురూపం దాల్చుతుందటది. రక్తదాహంతో తప్పించిపోతున్నట్లు తనను కైవసం చేసుకున్న వారిని కబళించి వేస్తుందట. అంటే అమూల్యమైన నాగరత్నాన్ని సొంతం చేసుకునే ప్రయత్నంలో ఎంతమంది బలికానున్నారో, ఎటువంటి మరణహోమం జరగనున్నదో. అటువంటి ఆలోచన మనసులో మెదులుతోనే కాలుస్తున్న సిగరెట్ చేదుగా ఉన్నట్లు అనిపించి అవతలకు విసిరి సూరిబాబు, అరవిందస్వామి కోసం చుట్టూ చూడసాగాడు విక్రమ్. మిగిలిన కథ తరువాయి భాగంలో విందాం. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.